నెల్లూరు జిల్లా వ్యాప్తంగా క్రైస్తవులు ఎంతో భక్తి శ్రద్ధలతో క్రిస్మస్ వేడుకలకు సిద్ధమవుతున్నారు. చర్చీలు వెలుగులతో మెరిసిపోతుండగా ప్రార్థనలు, ప్రత్యేక కార్యక్రమాలతో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా నెల్లూరులో క్రిస్మస్ వేడుకలు ఎలా కొనసాగుతున్నాయి, ప్రజల్లో ఉన్న ఉత్సాహం ఏ విధంగా ఉంది అనే విషయాలను మా ప్రతినిధి ప్రేమ్ వివరాలందిస్తారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ క్రిస్మస్ వేడుకలు క్రైస్తవ సోదరీమణులు ఎంతో ఆనందోత్సవాల మధ్య జరుపుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇది నగరంలోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా అన్ని చర్చిల్లో విద్యుత్ దీపాలంకరణలతో వెలిగిపోతూ ఒక పండుగ వాతావరణాన్ని నెలకొన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం నెల్లూరు నగరంలోని సంతపేట సెయింట్ జోసెఫ్ చర్చి దగ్గర ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే క్రిస్మస్ వేడుకలకు ముస్తాబవుతున్నటువంటి పరిస్థితి. క్రిస్మస్ అంటే కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, ఇది ప్రేమ, శాంతి, ఐక్యతకు ప్రతీకగా అనే చెప్పుకోవచ్చు. యేసుక్రీస్తు జన్మదినాన్ని గుర్తు చేసుకుంటూ మానవాళికి ప్రేమ సందేశాన్ని చాటే రోజుగా ఇది మనం చెప్పుకోవచ్చు. అదే భావన నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మనకి కనిపిస్తూ ఉంది. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. క్రిస్మస్ ఈవ్ సందర్భంగా రాత్రి వేళ ప్రత్యేక ప్రార్థన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. గాయక బృందాలు క్రిస్మస్ క్యారల్స్ పాడుతూ భక్తులకు ఆకట్టుకుంటున్నటువంటి పరిస్థితి. శాంతి, సమాధానం, ప్రేమ అనే సందేశాన్ని ఈ ప్రార్థనలు మరోసారి గుర్తు చేస్తూ ఉంటుంది. ఇక ఇళ్ల విషయానికి వస్తే క్రైస్తవ కుటుంబాలు తమ ఇళ్లను రంగురంగుల నక్షత్రాలు, దీపాలతో అలంకరిస్తున్నటువంటి పరిస్థితి మనకి చూడవచ్చు. క్రిస్మస్ ట్రీలను ఏర్పాటు చేసి వాటిపై అలంకరణలు చేస్తున్నారు. పిల్లలు కొత్త బట్టలతో ఉత్సాహంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు చూడొచ్చు. అలాగే శాంటా క్లాజ్ వేషధారణతో కూడా సందడి చేస్తూ పండుగ వాతావరణం మరింత పెంచుతుంది. నెల్లూరు నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న చర్చిల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. భక్తులు ఎలాంటి అసౌకర్యం లేకుండా ప్రార్థనలు పాల్గొనేలా ఏర్పాట్లు కొనసాగుతూనే ఉన్నాయి. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు కూడా కొంత బందోబస్తు చర్యలు తీసుకుంటున్నారు. క్రిస్మస్ వేడుకల్లో మరో ముఖ్య అంశం ఏంటంటే సేవా కార్యక్రమాలు. పేదలకు ఆహారం పంపిణీ చేయడం, అవసరమైన వారికి సహాయం అందించడం వంటి కార్యక్రమాలు చర్చిల్లో ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉంటారు. ఇది క్రిస్మస్ పండుగ యొక్క అసలైన అర్థాన్ని ప్రతిబింబిస్తుందనే చెప్పుకోవచ్చు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ సందర్భంగా మార్కెట్లో కూడా సందడి నెలకొనింది. కేకులు, బేకరీ ఉత్పత్తులు, డెకరేషన్ సామాగ్రి కొనుగోలు కోసం ప్రజలు భారీగా వస్తూ ఉంటారు. బేకరీల వద్ద క్రిస్మస్ స్పెషల్ కేకులు, స్వీట్లు అందుబాటులోకి కొన్ని ఉంటాయి. అదేవిధంగా ఈ పండుగ సందర్భంగా అన్ని మతాల ప్రజలు కూడా క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఐక్యతను చాటుతుంటారు. క్రిస్మస్ వేడుకలు మతాలకు అతీతంగా అందరినీ కలుపుకునే పండుగగా చెప్పుకోవచ్చు. భద్రతా పరంగా చూస్తే జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. చర్చిలో పరిసరాల్లో పోలీసులు నిఘా పెంచారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. మొత్తంగా చెప్పాలంటే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ప్రశాంతంగా, ఆనందంగా ప్రారంభమయ్యాయి. రాబోయే రోజుల్లో ఈ వేడుకలు మరింత ఘనంగా కొనసాగుతూ ఉన్నాయి. యేసుక్రీస్తు బోధించిన ప్రేమ, శాంతి, సౌభ్రాతత్వాన్ని అనే విలువలు సమాజంలో మరింత విస్తరించారని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ప్రజలు ఆకాంక్షిస్తున్నటువంటి పరిస్థితి. ఇది ప్రస్తుతం నెల్లూరు జిల్లాలోని కొనసాగుతున్నటువంటి క్రిస్మస్ వేడుకలు. ఈ క్రిస్మస్ వేడుకలు శాంతి, ప్రేమ, సౌభ్రాతత్వంతో కొనసాగుతున్న ఈ క్రిస్మస్ వేడుకలు అందరి జీవితాల్లో వెలుగు నింపాలని కోరుకుంటూ కెమెరామ్యాన్ జోషితో ప్రేమ్, నెల్లూరు నుంచి.